మన మనిషికి బాలేదని మనం ఎలా బాధపడుతున్నామో శ్రీకర్ బావని నమ్ముకుని కోట్లు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ వాళ్ళు కూడా అలాగే బాధపడతారు. అందుకే నేను దగ్గరుండి శ్రీకర్ బావకి చెడ్డ పేరు రాకుండా చూసుకుంటాను. అవని గారు శ్రీకర్ గారితో వర్క్ చేయించగలరనే నమ్మకం మాకుంది. దయచేసి ఇద్దరినీ రేపు పంపించండి. అవని చెప్పింది కూడా నిజమే. శ్రీకర్కి కంపెనీకి ఇరువురికి మంచే జరుగుతుంది అనుకున్నప్పుడు శ్రీకర్ అవనిలను పంపించడానికి నాకెలాంటి అభ్యంతరమూ లేదు. శ్రీకర్ రేపు అవనితో ఆఫీస్కొస్తాడు. మీరు బయలుదేరండి. వస్తామండి. మంచిదండి. చివరికి అవని మాటే నెగ్గింది. పంతంతో నెగ్గించుకోలేదమ్మా, సొంత వాళ్ళు అనే అభిమానంతో నెగ్గించుకుంది. ఎవ్వరూ తప్పుగా తీసుకోకండి. శ్రీకర్ గారు, మీరు ఆఫీస్కి వెళ్తారా? నాకేం అర్థం కావటం లేదు. బావా, నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను. కాబోయే భార్యని సైడ్ చేస్తున్నావేంటి? కాబోయే భార్య గాని ఇంకా భార్య కాలేదు కదా. అయినా నేను చేస్తున్నది మంచి అయినప్పుడు నేను ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. బావా, నువ్వు కూల్గా ఉండు. నిహారిక, ఎక్కడో ఏదో అంటుకుంది, నువ్వు కాస్త జాగ్రత్త. సార్, థ్యాంక్ యూ సార్. ఎందుకు అవని గారు? నేను ఫోన్ చేసి చెప్పగానే వచ్చి నేను చెప్పినట్టే చేసి నాకు చాలా పెద్ద హెల్ప్ చేశారు. అందుకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అంత మాట అనకండి. ఎందుకంటే ఆఫీస్లో జెన్యూన్గానే ప్రాబ్లం ఉంది. ఆ విషయం మేము మీ నోటీస్కి తీసుకొచ్చాం. మీరు ఐడియా ఇచ్చారు, ఆ ప్రకారమే నడుచుకున్నాం. శ్రీకర్ గారిని ఆఫీస్కి తీసుకొచ్చి వర్క్ చేయిస్తానన్నారు. అందుకు మేమే మా కంపెనీ తరపున మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇందులో మీ స్వార్థమేమీ లేదు. మీరు న్యాయంగా ధర్మంగా చేశారు. ఇక మేం బయలుదేరతాం. మీరు శ్రీకర్ గారు రేపు ఆఫీస్కి వచ్చేయండి. మిగిలిన విషయాలు అక్కడ మాట్లాడుకుందాం. అలాగే సార్. ఇదంతా నీ ప్లానా? అబ్బబ్బబ్బా, ఏం బ్రెయిన్ అవనినిది! నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను. నీ పనిలో నువ్వున్నావు, నా పనిలో నేనున్నాను. సభాష్ అవని. నువ్వు ఎంతసేపు శ్రీకర్ బావతో నీకు పెళ్ళైపోతే చాలు అని అనుకుంటున్నావే గాని బావ గతాన్ని కోల్పోయాడే అన్న బాధ నీలో లేదు. ఎందుకంటే గతం నుంచి బయటకు రాకపోతే అవని అనే దాన్ని శాశ్వతంగా మర్చిపోతాడనే నీ స్వార్థం. నువ్వు మాత్రం తక్కువ. నువ్వు కూడా నీ స్వార్థం కోసమే కదా తెగ ప్రయత్నాలు చేస్తున్నావు. నేను నీలాంటి దాన్ని కాదు. నేను భార్యనన్నా నిజం రేపటి రోజున ఏదో రకంగా తెలుస్తుంది. అది వదిలే. బావైతే మామూలు మనిషిగా మారాలి కదా. నువ్వు చాలా ఆదర్శవంతురాలిలా మాట్లాడుతున్నావు. ఎదుటి వారిని స్వార్థపరులను చేసేస్తావు. చెడు ఆలోచనలతో ఉన్నవారు మంచిని ఎప్పుడూ గ్రహించలేరు. బావ గత మర్చిపోయాడని అడ్వాంటేజ్ తీసుకుందామనుకున్నావు. నీ వెనక తిప్పుకుందామనుకున్నావు.
గదిలో కూడా తీసుకెళ్లిపోయావు. నీకంటే నీచంగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటారా? శ్రీకర్ గారు నాకు కాబోయే భర్త, అందులో తప్పే ఉంది. సిగ్గుమాలిన మాటలు మాట్లాడుకో. బావ నా మెడలో తాళి కట్టిన విషయం నీకు తెలియక ముందు ఈ మాటన్నా ఓ అర్థం ఉంటుంది. ఇప్పుడు ఎలా అనగలుగుతున్నావు? చిచ్చి, నేను ఎప్పుడైనా ఇదే మాట అంటాను. శ్రీకర్ ఎప్పటికీ నా వాడనే అంటాను. నోరు ముయ్యవే గాడిదా. నన్ను గాడిదంటావా? నిన్ను నువ్వు చేసే పనికి నిన్ను ఏమన్నా తక్కువే. ఇప్పుడు నేను చెప్పబోయేది జాగ్రత్తగా విను. శ్రీకర్ బావని నీ కొంగున కట్టుకుని తిరుగుదామని కలలు గంటున్నావేమో. నీకంత అవకాశం ఇవ్వను. నువ్విచ్చేదేంటి? ఆ అవకాశం నేనే క్రియేట్ చేసుకుంటాను. ఆ అవకాశం నాకే ఎక్కువ ఉంది. పిచ్చిదనా, ఇంత జరుగుతున్నా నీకు అసలు పాయింట్ రీచ్ కాలేదన్నమాట. ఇప్పుడు నీకో లెక్క చెప్తాను, విను. రోజుకి 24 గంటలు. అందులో బావా 8 గంటలు నిద్రపోతాడు, 4 గంటలు ఇంట్లో వాళ్ళందరితో గడుపుతాడు, పర్సనల్ పనులు చేసుకుంటాడు. దాంతో 12 గంటలు గడిచిపోతాయి. ఇంకెన్ని గంటలు మిగిలాయి? మరో 12 గంటలు మిగిలాయి. ఆ 12 గంటలు ఎవరితో ఉంటాడు? నీతోనా? కాదు, నాతో ఉంటాడు. ఆఫీసులో ఉంటాడు, అంటే నాతో పాటు ఉంటాడు. తన భార్యతో ఉంటాడు. భార్యాభర్తలిద్దరం కలిసి ఆఫీసులో వర్క్ షేర్ చేసుకుంటాం, లంచ్ షేర్ చేసుకుంటాం. అలాగే అవకాశం దొరికితే నోర్మోయ్! ఏమైంది? శ్రీకర్ని ముద్దాడేవంటే బావుండదు. నేను ముచ్చట్లు అనబోయాను, నువ్వు ముద్దు అన్నావు. సరే, అవి కూడా కానిస్తాం. నా మొగుడే కదా. ఇద్దరం కలిసి వెళ్ళేటప్పుడు, ఇద్దరం కలిసి వచ్చేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో సాడ్ మ్యూజిక్ ప్లే అవుతుంటుంది. ఏడుస్తూ ఇంట్లో కూర్చో. రేపు నా భర్తని తీసుకుని నువ్వు చెప్పినట్టే వయ్యారంగా నడిచి వెళ్తాను. నువ్వెలా నడిచావు? ఇలాగే కదా? నీకంటే బాగా నడిచాను కదా? రేపు నీ కళ్ళ ముందు నుంచి ఇలాగే నడుచుకుంటూ తీసుకుని వెళ్తాను. బాయ్ బేబీ. వదలండి. వదలను. మీరొచ్చి నన్ను ఇలా దగ్గరికి తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీకు నా మీదున్న ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. మీరు నా గదిలోకి రాలేదని, మీరు నన్ను పట్టుకోలేదని, ఇదంతా నా ఊహేనని నాకు తెలుసు. ఊహైనా చాలా బాగుంది. ఇది ఊహ కాదవని, నిజం.
నీకోసం ఈ వికాస్ ఎప్పుడైనా ఎక్కడికైనా వచ్చేస్తాడు. ఎందుకలా దూరం జరుగుతున్నావు? దగ్గరికి రా. ఇదే ఊహ కాదవని, నిజం. నా రూమ్లోకి ఎందుకు వచ్చారు? రేపు ఫ్యూచర్లో ఇద్దరం కలిసి ఒకే గదిలో ఉండాల్సిన వాళ్ళం కదా. బయటికి వెళ్ళండి. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అత్తయ్య, అరే మావయ్య, అరే అవని, అత్తయ్య, అవని ఆగు. మావయ్య, అత్తయ్య, అత్తయ్య, మావయ్య, అవని ఆగు. అత్తయ్య, అవని స్టాప్. అత్తయ్య, అవని ప్లీజ్. మావయ్య, మావయ్య, అవని, అత్తయ్య. అవని ఏమైంది? ఎందుకంత సీన్ క్రియేట్ చేస్తున్నావు? ఏమైందమ్మా? వికాస్, నువ్వెప్పుడొచ్చావు? జస్ట్ 10 minutes బ్యాక్ అంకుల్. ఏమైందమ్మా? ఎందుకంత భయపడుతున్నావు? రంకెలేసి అందరినీ పిలిచావు కదా, విషయం ఏంటో చెప్పు. ఇతనెవరు? వికాస్ బామ్మర్ది. అదే మన అవనికి కాబోయే భర్త. ఓ, ఈ టైంలో తమరు మా ఇంట్లో ఉన్నారేంటి? మా వెధవ ఏం చేశాడు? మొదటికే మోసం రాదు కదా. ముందు నువ్వేం జరిగిందో చెప్పమ్మా. అది వికాస్ నా రూమ్లోకి వచ్చాడు మావయ్య. రావడమే కాకుండా ఏం చేశాడు? అంత గ్యాప్ ఇవ్వకు, మేము రకరకాలుగా ఊహించుకుంటాం. నా పైన చేయి వేశాడు. కక్కుర్తి వెధవ, కొన్ని రోజులు ఓపికతో ఉండలేకపోతున్నాడు. అవని చెప్పింది నిజమేనా వికాస్? అసలేం జరిగిందంటే అంకుల్, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అవని చెప్పింది నిజమా? నిజమే. అయిపోయింది. అంత కంపు కంపు చేసేశాడు చిత్తకార్తి కుక్క. ఈ సమయంలో మా అనుమతి లేకుండా మా ఇంటికి రావడమే తప్పు. అలాంటిది అవని రూంలోకి వెళ్ళి అలా చేయడమేంటి? ఇది పద్ధతేనా? ఇది పద్ధతేనా అని అడుగుతున్నాను. కాబోయే భార్య కదా, ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. రావడం తప్పు కాదు, రానివ్వమని చెప్పడం లేదు. దానికి ఒక సందర్భం ఉండాలి, సమయం ఉండాలి, అన్నిటికీ మించి పద్ధతుండాలి. మిస్టర్ వికాస్, మా అమ్మా నాన్నలు అడిగింది కరెక్టే కదా? ఇలా చేయటం తప్పు కాదా? పాపం అవని ఎంత ఇబ్బంది పడుతుంది చూడు. అవని మన ఇంట్లో ఉన్నంతకాలం రోజు ఇలాంటివేవో ఒకటి జరుగుతూనే ఉంటాయి. శ్రీకర్ నిహారికలకు పెళ్లి ముహూర్తాలు కుదిరినట్టు ఈ అవని వికాసులకు కూడా పెళ్లి ముహూర్తాలు కుదిరితే బావుండేది. మీ మావయ్య చేసిన పనికి నువ్వేం మాట్లాడడం లేదేంటి నిహారిక? ఇలా వచ్చి ఇబ్బంది పెట్టమని నువ్వే చెప్పావా? ఏం మాట్లాడుతున్నావు అవని? నేనెందుకు అలా చెప్తాను? నేను ఆడదాన్నే కదా, నాకు ఆ మాత్రం జ్ఞానం లేదనుకుంటున్నావా? ఇంకొకసారి ఇలాంటి పనులు చెయ్యకు. అవనిని క్షమించమని అడిగి బయలుదేరు. అవని దగ్గర క్షమాపణలు వేడుకుని బయలుదేరమని అత్తయ్య చెప్పింది కదా, వినబడలేదా వికాసు? అందరూ క్లాస్ తీసుకుంటున్నారు. అసలు నేను చేసిన దాంట్లో తప్పే ఉందండి.
తప్పు లేదా? ఏం మాట్లాడుతున్నావు? మా నిహారికని కాబోయే కోడలు కదా అని నెలల తరబడి మీరింట్లోనే పెట్టుకున్నారు. అది తప్పు కానప్పుడు నేను అవనిని చూడ్డానికి ఒక్కసారి రావడం తప్పెలా అవుతుంది? అవని నేను దురుద్దేశంతో టచ్ చేయలేదు, క్యాజువల్గా టచ్ చేశాను. అయినా సరే అది తప్పని మీరంటే శ్రీకర్ నిహారికను ఎన్నిసార్లు టచ్ చేసుంటాడు? నిహారికను నేను టచ్ చేయడం ఏంటి? నువ్వు గతం మర్చిపోవడానికి ముందులే బామ్మర్ది. నువ్వేమీ సామాన్యుడు కాదు. ఈ కళ్ళతో చాలా చూశాం. నేను చేసింది తప్పేలా అవుతుంది? వికాస్ అడుగుతున్న దాంట్లో కూడా నాకు న్యాయం కనపడుతోంది. అవునవును, చాలా కరెక్ట్ గానే మాట్లాడుతున్నాడు. దయచేసి వికాస్ని ఈ విషయంలో సమర్థించకండమ్మా. ఉన్నదున్నట్టు మాట్లాడుతుంటే సమర్థించడం అంటారేంటి తాతయ్య? వికాస్ తీరేం బాగోలేదు నిహారిక. ఇలా మాట్లాడతాడని మేమస్సలు అనుకోలేదు. మా మామయ్య అన్న దాంట్లో నాకైతే తప్ప అనిపించడం లేదు అత్తయ్య. నేను మీ ఇంటి కోడల్నని ఫిక్స్ అయిన తర్వాత నేను శ్రీకర్ గారితో కార్లో షికార్లు చేశాను. అర్ధరాత్రుల్లో ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళాము. షాపింగ్లకి తీసుకువెళ్ళమని మీరే చెప్పేవారు. అలాగే పల్లెటూరులోని చాలా ఫంక్షన్స్ కి కూడా నన్ను తీసుకుని వెళ్లారు. ఎక్కడైనా నేను అభ్యంతరం చెప్పానా? లేదే. మరి అవని ఎందుకు ఇంత చేస్తుంది? సందర్భం వచ్చింది కాబట్టి మీకింకో విషయం చెప్పాలి. శ్రీకర్ గారు నాకు కాబోయే భర్త అని తెలిసి కూడా శ్రీకర్ గారు అవని రూంలోకి వెళ్ళినప్పుడు అవని అభ్యంతరం చెప్పలేదెందుకు? శ్రీకర్ గారు వేరు, వికాస్ వేరు. ఎలా వేరవుతారు? తేడా ఏంటో చెప్పు. శ్రీకర్ గారు మన ఇంటి మనిషి, వికాస్ బయటవాడు. మనింటోడైతే ఎలా పడితే అలా తిరగచ్చా? నేనేం తిరిగాను? శ్రీకర్ గారు నీ భర్త అయినట్టు తెగ తిరిగావు. మాకు తెలీదా? మేము చూడలేదా? అబ్బో, ఆ విషయాల గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం ఎందుకులే. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు ఉంటుంది. అప్పుడు అవని చేసింది తప్పు కాకపోతే ఇప్పుడు విక్కీ చేసింది కూడా తప్పు కాదు. మీరిన్ని మాటలు అంటున్నారు గాని అసలు పైన రూమ్లో అవని నా గురించి ఏమందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఏమంది? నాతో చాలా ప్రేమగా మాట్లాడింది. మీరు నన్ను దగ్గరికి తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పింది. మీకు నా మీదున్న ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కూడా చెప్పింది. వికాస్ని చూడకుండా శ్రీకర్ని ఊహించుకొని అన్నట్టుంది. ఇప్పుడు బాగా ఇరుక్కుంది. నిజంగానే అందా లేక మీరు ఊహించుకుంటున్నారా? మనిషి ఎదురుగానే ఉంది కదా. నా మాట అబద్ధమైతే మీరే అడగండి. వికాస్ చెప్పింది నిజమేనా? మీ ఇద్దరి మధ్య అంత రొమాన్స్ జరిగిందా? ఇట్స్ వండర్ యునో. అవని, వికాస్ చెప్పింది నిజమేనా? నువ్వలా మాట్లాడావా? ఏం ఆలోచిస్తున్నావు? ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? మీ గురించే. అవునా? అవును. వదలండి. మాట్లాడమ్మా. చెప్పవని.
నోరు లేదా చెప్పవేంటి